జమల్మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి గంజాయి తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. నార్సింగ్ లో సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అతనికి టెస్ట్ చేయగా గంజాయి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసి డి అడిక్షన్ సెంటర్ కి పంపారు పోలీసులు. సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని కూడా అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డికి గంజాయి పాజిటివ్ వచ్చిందని ఈగల్ అధికారులు తెలిపారు. ఇంట్లో ముగ్గురుండగా ఇద్దరికి నెగిటివ్ వచ్చిందన్నారు. సుధీర్ రెడ్డి డిప్రెషన్ లో ఉన్నారని అతన్ని డి అడిక్షన్ సెంటర్ కి తరలించామన్నారు. అతనిపై గతంలో కేసులు లేవన్నారు. ఇంట్లో కూడా గంజాయి దొరకలేదని చెప్పారు. అయితే గంజాయి తీసుకునే అలవాటు ఉందని సుధీర్ రెడ్డి చెప్పారన్నారు. జమల్మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి గంజాయి తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. నార్సింగ్ లో సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి టెస్ట్ చేయగా గంజాయి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి జాయిన్ అవుతున్నారు. రవి, ఓవర్ టు యూ. సౌజన్య, ఈగల్ టీమ్ కు ఉన్నటువంటి పక్కా సమాచారంతో నానక్రామ్గూడలో ఉన్న ఒక ఫ్లాట్ లో ఈగల్ టీమ్స్ సోదాలు చేశాయి. అందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లుగా గుర్తించారు. ఆ ముగ్గురికి డ్రగ్స్ ర్యాపిడ్ కిట్ టెస్టులు చేశారు. అందులో సుధీర్ రెడ్డి అనే వ్యక్తికి గంజాయి పాజిటివ్ గా వచ్చింది. అయితే సుధీర్ రెడ్డి జమల్మడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కొడుకుగా పోలీసులు గుర్తించారు. మిగతా సుధీర్ రెడ్డితో పాటు ఉన్నటువంటి ఇద్దరికి నెగిటివ్ రావడంతో సుధీర్ రెడ్డిని మాత్రమే ప్రశ్నించారు. ఎంతకాలంగా గంజాయి తీసుకుంటున్నావు, కేవలం గంజాయినా లేకపోతే డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా అని చెప్పి కూడా క్వశ్చన్ చేశారు. అయితే తను డిప్రెషన్ లో ఉన్నాను, కొంతకాలంగా గంజాయి తీసుకునే అలవాటు ఉందని చెప్పి సుధీర్ రెడ్డి చెప్పడంతో తన వ్యక్తిగత డాక్టర్ ఎవరైతున్నారో తన సహాయంతో డి అడిక్షన్ సెంటర్ కి పంపించారు. ప్రస్తుతం సుధీర్ రెడ్డి డి అడిక్షన్ సెంటర్ లో ఉన్నాడు. సో గతంలో ఉన్నటువంటి ప్రీవియస్ హిస్టరీని కూడా వెరిఫై చేశారు పోలీసులు. గతంలో ఎక్కడైనా గంజాయి తీసుకున్నట్లు కానీ డ్రగ్స్ తీసుకున్నట్లు ఏవైనా ఎన్డీపీఎస్ కేసులు నమోదయ్యాయా సుధీర్ రెడ్డి పేరు పైన కూడా వెరిఫై చేశారు. కానీ ఎలాంటి కేసులు లేవు, తనతో ప్రీవియస్ హిస్టరీ కూడా లేకపోవడంతో కేవలం డిప్రెషన్ లో ఉన్నటువంటి కారణంగానే గంజాయి తీసుకుంటున్నాను కొంతకాలంగానే సుధీర్ రెడ్డి తనకు తాను స్వయంగా ఒప్పుకోవడంతో ప్రస్తుతం డి అడిక్షన్ సెంటర్ లో ఉంచారు. సో కేవలం గంజాయి మాత్రమే తీసుకుంటున్నాడా లేకపోతే డ్రగ్ ఏమైనా తీసుకునే అలవాటు ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన రక్త నమూనాలను సేకరించి వాటి ద్వారా టెస్ట్ చేస్తే ఏదైనా డ్రగ్ తీసుకునే అలవాటు ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. సో ఈగల్ అధికారులు వెళ్ళినటువంటి టైంలో అక్కడ గంజాయి స్పాట్ లో ఏం లభించలేదు. ఇంట్లో అంతా సెర్చ్ చేసినా కూడా గంజాయి ఎక్కడా లభించలేదు. అంటే తను నిన్న కానీ లేకపోతే ఈ వారం రోజుల వ్యవధిలో ఎప్పుడైనా గంజాయి తీసుకుని ఉండొచ్చు అని పోలీసులు భావిస్తా ఉన్నారు. ఇన్ కేసు తీసుకుని ఉంటే గంజాయి ఎవరి ద్వారా కొనుగోలు చేస్తున్నాడు, ఎప్పటి నుంచి గంజాయి తీసుకునే అలవాటు ఉంది అనే దానిపైన పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతానికైతే తనను పూర్తిగా విక్టిమ్ గా చూస్తున్నామని చెప్పి డి అడిక్షన్ సెంటర్ లో ఉంచి తనకు నయమైన తర్వాత తన నుంచి పూర్తి వివరాలు రాబడతామని చెప్తున్నారు ఈగల్ అధికారులు. సౌజన్య. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.